వచ్చి నాతో మాట్లాడితే నన్ను కూడా లేకపోతే రాజస్థానీయో లేకపోతే గుజరాతీ అనుకోవచ్చు కదా, మార్వాడి అనుకోవచ్చు కదా, అట్లా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు లేకపోతే నేను విన్నప్పుడు తెలుగులో మాట్లాడితే నాకు ఏరియా అనేది నాకు తెలియదు కదా. అయితే ఇప్పుడు వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళను మనము ఇక్కడ బీయింగ్ ఏ తెలుగు నేటివిటీ ఉండి మనము లవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వీటన్నిటిని చూసుకుంటారు. మన రిలీజియన్ కాదు లేకపోతే మన భాష కాదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ఫ్యామిలీస్లు చెప్తారు వేరే క్యాస్ట్లను లవ్ చేయొద్దు లేకపోతే వాళ్ళతో మాట్లాడొద్దు, ఇవన్నీ జరుగుతాయి. సినిమాలో కూడా చూసినాం కదా మనం. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టుల మహేష్ బాబుకు లంచ్కి తీసుకెళ్ళడానికి ఒక పాప వస్తుంది. అది పాపనా లేకపోతే ఏందనే నాకు, నేను సినిమా చూడలేదు. అది ఒక సీన్ జస్ట్ ఇట్లా చూసిన, దాన్ని నేను కోట్ చేస్తున్నా అంటే నేను చెప్పేదానికి అది సపోర్ట్ తీసుకోనికి దాన్ని చెప్తున్నా. దానికి ఏం పెద్ద గ్రేట్నెస్ లేదు ఆ సీన్కి. అక్కడ మా క్యాస్ట్లో నుంచి నేను ఇట్లా కొంతమందిని ఇట్లా బ్యాచ్గా గ్రూప్గా చేస్తున్నాను. అంటే ఇట్లా ఉంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు వీళ్ళకు ఆ మైండ్ సెట్ ఉందంటే మనం ఎంత జెన్యున్గా ఉన్నా, ఎంత సిన్సియర్గా లవ్ చేసినా, మన లవ్ అనేది 100% ప్యూర్ అయినా వాళ్ళు దీన్ని మనల్ని ఒక ప్రేమించే దానికి చూడరు. వీళ్ళు మనల్ని ఒక ఎంటర్టైన్మెంట్ గాను లేకపోతే ఒక ఫన్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక టైంపాస్ చేస్తారు మనతోటి. కాబట్టి ఈ విషయంలో మనము కొద్దిగా అంటే మనము అంటే అమ్మాయి అయినా కావచ్చు అని చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను మార్వాడి, ఎవరో తెలుగు అమ్మాయి వచ్చింది, నేను తెలుగు మాట్లాడతా కదా. ఇప్పుడు అమ్మాయికి నా మీద ఫీలింగ్ ఉంది కానీ నాకు అమ్మాయి మీద లేదు కాబట్టి నేను ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటా కదా, మా క్యాస్ట్ కాదు మా లాంగ్వేజ్ కాదని. కాబట్టి ఏమవుతుందంటే అక్కడ కొంచెం కాంప్లెక్స్ అయిపోతుంది అది. ఇప్పుడు ఆమెనేమో నన్ను ప్యూర్గా సిన్సియర్గా లవ్ చేస్తుంటుంది, హానెస్ట్గానే ఉంది, కానీ నాకు అది ఉండాలని లేదు కదా. అక్కడ వస్తాయి ఇవన్నీ క్రాస్ చెక్స్. అక్కడ ఏమైందంటే డినాయ్ చేయడము లేకపోతే టైం తీసుకోవడము లేకపోతే టైం పాస్ చేయడము ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇట్లా కూడా ఒకటి జరగడానికి ఛాన్స్ ఉందని చెప్పడం నా ఉద్దేశం. అందరు అట్లనే చేస్తారని ఏం లేదు. నాకు తెలిసిన వాళ్ళు మార్వాడీస్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు. ఇప్పుడు మొన్ననే ఏదో మార్వాడి ఇష్యూలో అదేదో మార్వాడి గో బ్యాక్ ఇష్యూ వచ్చింది కదా. దాంట్లో ఒక మార్వాడి గో బ్యాక్ అంటే బట్టి విక్రమార్క భార్య మార్వాడినే, ఆమెను కూడా పంపించేస్తారా? అరే ఇష్యూ ఏడుంది, ఆమె ఏదో మ్యారేజ్ చేసుకొని ఆమె ఏదో లైఫ్ నడిపిస్తుంది, ఆమెను ఎందుకు లాగాలి మధ్యలోకి? సెన్స్ ఉన్న మాటలు.